ప్రాజెక్ట్ అలంకార్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణల ఇనిషియేటివ్? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ అలంకార్ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలను మెరుగుపరచడానికి విద్యా సంస్కరణల ఇనిషియేటివ్గా 2021 అక్టోబర్ 1న ప్రాజెక్ట్ అలంకార్ను ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టు 2441 పాఠశాలల్లో 35 మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాల ప్రమాణాలకు 100% అనుగుణంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక, సమ్మిళిత మరియు విద్యార్థి స్నేహపూర్వక అభ్యాస వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి పెడుతుంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రకటించింది? తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రకటించింది. ప్రముఖ నటి జయసుధ అధ్యక్షతన జరిగిన ఈ జ్యూరీ విజేతల జాబితాను ప్రకటించింది. ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కి 2898 AD మూవీకి, ఉత్తమ ప్రధాన నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్కి, ఉత్తమ ప్రముఖ నటిగా నివేద థామస్, మొదటి ఉత్తమ చలనచిత్రంగా కల్కి 2898 ADకి, ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా సిద్ శ్రీరామ్, ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్ పుష్ప 2 ది రూల్కి గాను అవార్డ్స్ రావడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి ఎంత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి? $81.04 బిలియన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో $81.04 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందింది. ఇది మునుపటి సంవత్సరం కంటే 14% పెరుగుదలను సూచిస్తుంది. దీనికి విధానాలు మరియు సేవలు, అదేవిధంగా తయారీ వంటి రంగాలలోకి బలమైన పెట్టుబడులు వచ్చాయి. దీనిని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సహకారంతో భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరణ గొర్రెలను అభివృద్ధి చేశారు? కాశ్మీర్ విశ్వవిద్యాలయం. కాశ్మీర్లోని కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరించిన గొర్రెలను అభివృద్ధి చేశారు. ఈ ICAR సహకారంతో ఉత్పత్తి చేసిన భారతదేశపు మొట్టమొదటి జన్యు సవరించిన గొర్రెలు. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరించిన బియ్యం రకం విడుదలైన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరించిన గొర్రెలను CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేశారు. నోమాడిక్ ఎలిఫెంట్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైనిక వ్యాయామం? మంగోలియా. ఇటీవల భారత ఆర్మీ బృందం భారతదేశం మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజు నోమాడిక్ ఎలిఫెంట్ యొక్క 17వ ఎడిషన్ కోసం బయలుదేరింది. ఈ వ్యాయామం 2025 మే 31 నుండి జూన్ 13 వరకు మంగోలియాలోని ఉలన్బాతుర్లో జరగనుంది. ఈ నోమాడిక్ ఎలిఫెంట్ అనేది భారతదేశం మరియు మంగోలియాలో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. చివరి ఎడిషన్ జూలై 2024లో మేఘాలయలోని ఉమ్రేయిలో జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏ రంగం అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనగా FDI ఈక్విటీ ప్రవాహాన్ని పొందింది? సేవలు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో $81.04 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. సేవల రంగం అత్యధిక FDI ఈక్విటీని 19% వద్ద పొందింది. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేరు మరియు హార్డ్వేరు 16% వద్ద మరియు ట్రేడింగు 8% వద్ద ఉంది. సేవల్లో
ఎఫ్డిఐ 40.77% పెరిగి $9.35 బిలియన్ చేరుకుంది. మహారాష్ట్ర అత్యధిక ఎఫ్డిఐ వాటాను 39% వద్ద పొందింది. తర్వాత కర్ణాటక 13% మరియు ఢిల్లీ 12% వద్ద ఉన్నాయి. 2014 నుండి 2025 వరకు భారతదేశం $748.78 బిలియన్ ఎఫ్డిఐని ఆకర్షించింది. భారతదేశంలో అభివృద్ధి చేయబడుతున్న తదుపరి తరం 2 సీట్ల ఎలక్ట్రిక్ ట్రైనర్ విమానం పేరు ఏమిటి? ఈ హంస. భారతదేశం స్వీయ విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి తదుపరి తరం 2 సీట్ల ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ అయిన ఎలక్ట్రిక్ హంసను అభివృద్ధి చేస్తుంది. బెంగళూరులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ద్వారా ఈ హంస దేశీయంగా అభివృద్ధి చేయబడుతున్నది. ఈ హంస అనేది సరసమైన మరియు స్థానిక విమానయాన శిక్షణకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా హంస 3 నెక్స్ట్ జనరేషన్ కార్యక్రమంలో భాగం. అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ అమా గెలుచుకున్న తొలి భారతీయ సంతతి సంగీత కళాకారుని ఎవరు? రాజకుమారి. లాస్ ఏంజల్స్లో జరిగిన 51వ అమా వేడుకలో రాపర్ మరియు గాయని గేయ రచయిత్రి రాజకుమారి అమెరికన్ మ్యూజిక్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ సంతతికి చెందిన సంగీత విద్వాంసురాలు అయ్యారు. ఆమె ఆర్కేన్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ సీజన్ 2 నుండి తన శక్తివంతమైన ట్రాక్ రెనిగేడ్తో ఇష్టమైన సౌండ్ ట్రాక్ కోసం ట్రోఫీని సొంతం చేసుకుంది. 2026లో ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఏ దేశం నిర్వహించనుంది? భారతదేశం. 2026 BWF బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్ ప్రతి సంవత్సరం నిర్వహించబడే BWF ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ యొక్క 30వ ఎడిషన్. ఇది 2026లో భారతదేశంలో జరుగుతుంది. ఏ రాష్ట్ర అటవీ శాఖ అనిల్ కుంబ్లేను తన రాయబారిగా నియమించింది? కర్ణాటక. పర్యావరణ అవగాహన మరియు పరిరక్షణ ప్రయత్నాలను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన అనిల్ కుంబ్లేను రాష్ట్ర అటవీ శాఖ మరియు వన్యప్రాణుల సంరక్షణకు రాయబారిగా నియమించింది. 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యమిచ్చే భారతీయ నగరం ఏది? అహ్మదాబాద్, గుజరాత్. 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఏప్రిల్ 1 నుండి 10 వరకు అహ్మదాబాద్లో జరుగుతాయి. గత సంవత్సరం ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ తన వార్షిక కాంగ్రెస్ సందర్భంగా భారతదేశానికి ఆతిథ్య హక్కులను ప్రదానం చేసింది. ఆగస్టులో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లను కూడా అహ్మదాబాద్ నిర్వహిస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించింది? న్యూఢిల్లీ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మే 27, 2025న న్యూఢిల్లీలోని మెట్కాల్ఫ్ హౌస్లో క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించింది. క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ రక్షణ మరియు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం క్వాంటమ్ సైన్స్లో భారతదేశ స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈశాన్య ప్రాంతంలో రైల్వే నెట్వర్క్కు అనుసంధానించబడిన 4వ రాజధాని నగరంగా ఏ నగరం నిలిచింది? ఐజ్వాల్, మిజోరం రాష్ట్రం. మిజోరం రాజధాని అయిన ఐజ్వాల్ను కొత్త బైరాబీ సైరాంగ్ లైన్ ద్వారా జాతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించారు. ఇది ఈశాన్య కనెక్టివిటీలో ఒక పెద్ద ప్రోత్సాహాన్ని సూచిస్తుంది. అస్సాం, త్రిపుర మరియు అరుణాచల్ ప్రదేశ్ తర్వాత రాజధాని నగర రైలు కనెక్టివిటీ కలిగిన 4వ ఈశాన్య రాష్ట్రంగా మిజోరం
ఇప్పుడు అవతరించింది. ఈ ప్రాజెక్టు అన్ని ఈశాన్య రాజధానులను అనుసంధానించే రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క పెద్ద మిషన్లో భాగం. కొత్త కేటగిరీల అనగా 14 రోజులు మరియు 23 రోజుల కింద భారతీయ పర్యాటకులకు వీసారహిత ప్రవేశాన్ని అందించిన దేశం ఏది? ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ దేశం ఇటీవల భారత పౌరులకు వీసారహిత విధానాన్ని ప్రవేశపెట్టింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు సంబంధాలను బలోపేతం చేయడానికి 14 రోజుల వరకు బస చేయడానికి వీలు కల్పిస్తుంది. నిర్దిష్ట దేశాల నుండి వీసాలు లేదా నివాసం ఉన్న భారతీయ నివాసితులు 30 రోజుల వీసారహిత బసను ఆస్వాదించవచ్చు. సహాయక మరణాన్ని చట్టబద్ధం చేసే బిల్లును ఏ దేశ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది? ఫ్రాన్స్. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ ఇటీవల సహాయక మరణాన్ని చట్టబద్ధం చేసే బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు తీవ్రమైన నయం చేయలేని అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి, కఠినమైన పరిస్థితుల్లో నిరంతర బాధ కలిగించే వారికి వైద్య సహాయం అందించడానికి అనుమతిస్తుంది. మిజోరాంను ఓడించి పురుషుల జాతీయ అండర్-20 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న జట్టు ఏది? ఢిల్లీ. ఢిల్లీ అండర్-20 మంగళవారం రామకృష్ణ మిషన్ ఆశ్రమ మైదానంలో జరిగినటువంటి స్వామి వివేకానంద పురుషుల అండర్-20 జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మిజోరాం అండర్-20ని 4-2 తేడాతో ఓడించి సంచలనాత్మక పునరాగమనం చేసింది.